నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. 5-స్టార్ హోటల్లో మెనూలో కానీ ఎంత పెద్ద విందు వినోదాలకు మనం వెళ్ళినా కానీ ఈ పదార్థం లేకుండా భోజనం ఉండదు. అలాగే ఏదైనా విహారయాత్రకు వెళ్తే ఎంతో ఆనందంగా తిరిగినా ఇంటికి వెళ్ళగానే తినాలనిపించేదే ఈ పదార్థం. ఏంటంటారా? పప్పు అండి. అన్నం పప్పు. ఎక్కడికైనా వెళ్తే అబ్బా ఇంటికి వెళ్ళగానే కాస్త పప్పన్నం తినాలనుంది అనిపిస్తుంది కదూ. అలాగే ఎంత పెద్ద విందైనా సరే పప్పు లేకుండా ఉండదు కదండి. అన్నం పప్పు కాంబినేషను అది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. పప్పులో ఎన్నో మంచి ప్రోటీన్లు ఉన్నాయి కాబట్టి, పప్పు ప్రోటీన్ల యొక్క సమృద్ధి కాబట్టి, ప్రోటీన్ ఎక్కువగా కావలసిన వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు రోజులో తప్పనిసరిగా తినవలసిన పదార్థం మన పప్పు. మరి మన భారతీస్ కిచెన్లో ఈరోజు పాలకూరతో పప్పు చేద్దాం. పాలకూర పప్పుకి కావలసిన పదార్థాలు: ఉడికించి ఉంచుకున్న పప్పు, పాలకూర, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు, నెయ్యి, ఇంగువ, చింతపండు రసం. ఏదైనా పప్పు వండేటప్పుడు, ముఖ్యంగా ఆకుకూరలతో పప్పు వండినప్పుడు మన ఇంట్లో ఉండే మనుషులను బట్టి, అంటే ఇంట్లో మనం ముగ్గురు ఉంటే 6 కట్టల ఆకుకూర ఏదైనా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి మనిషికి కనీసంగా 2 కట్టల ఆకుకూరని మనం వినియోగించుకోవాలట. అలాంటి ఆకుకూరని కడిగేటప్పుడు, తరిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదేంటంటే పాలకూర ఆకులు పళంగా మనం నీళ్ళలో వాటిని కడిగి తర్వాత వాటిని తరుక్కోవాలి. తరిగిన తర్వాత కడిగితే దానిలో ఉండే కొన్ని మంచి పోషక విలువల్ని మనం కోల్పోయినట్లేట. అంటే నీళ్ళలో కరిగిపోయి అవి మనకి శరీరానికి అందకుండా అయిపోతాయని చెప్తూ ఉంటారు. కాబట్టి పాలకూర ఆకుల్ని తుంచి శుభ్రపరిచి తరిగి ఉంచుకున్న పాలకూర ఇది ముక్కలు. ఈ పాలకూర ఆకుని సన్నగా తరిగాం. దీన్ని మనం తీసుకుని తర్వాత ఆకుకూరల్ని 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఉడికించకూడదు అంటారు. అందులో పోషకాలని మనం నిక్షిప్తం చేసుకోవాలి కాబట్టి మనం ఆకుకూరని మూత పెట్టి 3 నిమిషాలు మాత్రమే ఉడికించుకుందాం. ఆకుకూరలో సహజంగా నీరు ఉంటుంది కాబట్టి కొద్దిగానే మనం నీటిని ఇందులో జోడిద్దాం. పప్పు కూర కలిపి కుక్కర్లో పెట్టి కూడా దీన్ని ఉడికించుకోవచ్చు. కాకపోతే మనం ఆకుకూరని ఎక్కువ ఉడికించద్దు, కొంచెం న్యూట్రిటివ్గా చేస్తున్నాం కాబట్టి విడిగా పప్పుని ఉడికించి ఉంచుకున్నాం. సో ఆకుకూరను మాత్రం మనం 3 మినిట్స్ కోసం బాయిల్ చేస్తున్నాం. ఇది 3 మినిట్స్ బాయిల్ అయ్యేలోగా మనం పక్కన బాణల్ని వేడి చేసుకుని ఆకుకూర యొక్క పోపు, మన పాలకూర పప్పు పోపు కోసం మనం వేడి చేస్తున్నాం. మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్ అయ్యే ఇంత పోషకభరితమైన ఆకుకూర పాలకూర. పాలకూరలో ఐరన్ ఉంటుందంటారు, కాల్షియం ఉంది, B6 ఉంది. అలాగే విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఔషధకరమైన పదార్థం అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ, లేదా ప్రాపర్ న్యూట్రిటివ్ డైట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఈ పాలకూర పప్పు అనేది అమృతం అనే చెప్పచ్చు. అలా ఈ పాలకూరని మనం చాలా హెల్దీ వేలో ఉడికించుకుని, అంటే మనం 2-3 నిమిషాల పాటే దీన్ని ఉడికించుకుని దాని తర్వాత ఇది పప్పులో కలిపి కానీ, లేదా మ్యాష్ చేసి చపాతీ పిండిలో కలిపి చపాతీలుగా చేసి పిల్లలకి కూడా మనం ఇవ్వచ్చు. అలాగే దీని మ్యాష్ని బ్రౌన్ బ్రెడ్ మధ్యలో పెట్టుకుని మనం తిన్నా సరే దీనిలో ఉండే పోషకాలని మనం చాలా ఎక్కువగా తీసుకునే అవకాశం అయితే మనకు ఉంటుంది. ఇప్పుడు మన ప్యాన్ వేడెక్కిపోయింది. కొద్దిగా నేతిని తీసుకుని, ఎందుకంటే మనం పప్పు అన్నాం కాబట్టి పప్పన్నంలో నెయ్యి కాంబినేషన్ బాగుంటుంది. అలాగే నేతి పోపుతోటి ఈరోజు పాలకూర పప్పుని మనం తయారు చేస్తున్నాం. సో 2 స్పూన్స్ ఆఫ్ ఘీ, నెయ్యిని నేను వేసాను ఇందులో పోపు గింజలు, ముఖ్యంగా పప్పులో 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ కొద్దిగా ఎక్కువైనా సరే జీలకర్ర, ఈ మూడిటితోటి మనం పప్పులో పోపు వేద్దాం. ఈ 3 మనం పోపు కోసం వేసుకుని, అలాగే
ఇంగువ వాసన ఇష్టమైతే ఆప్షనల్గా ఇందులో ఇంగువని జోడిద్దాం. తర్వాత తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 8 to 10 పీసెస్ ఆఫ్ పచ్చిమిరపకాయ ముక్కలు. సో 1-2 ఎండుమిరపకాయలు కూడా వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మనం ఎండుమిరపకాయలు. పప్పులో కమ్మగా ఉండే మీకు కనుక మీ కిచెన్ గార్డెన్లో కరివేపాకు ఉంటే ఈ పోపు మనకి వేగిన తర్వాత కరివేపాకును కూడా జోడిద్దాం. సో ఈలోగా చూస్తే మనకి చక్కటి గ్రీన్ కలర్లో ఉడికిపోతున్న పాలకూర రెడీగా ఉంది. అయితే ఈ పోపు వేగుతున్నప్పుడు నేను చింతపండు రసం తీసి ఉంచాను. ఇంకా న్యూట్రిటివ్గా మీరు చేసుకోవాలనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఈ పోపు పాలకూర కలిపి కూడా మనం పాలకూర పప్పుని తీసుకోవచ్చు. అలా కాకుండా కొద్దిగా మనం దాంట్లో పులుపు యాడ్ చేయాలనుకుంటే నేను ఇప్పుడు రెడీగా ఉన్న చింతపండు రసం కొద్దిగా కరివేపాకుని జోడించి ఇదే పోపులో చింతపండు రసాన్ని నేను యాడ్ చేస్తున్నాను. లేదా పప్పు పూర్తిగా తయారైన తర్వాత అరచక్క నిమ్మకాయను కూడా పిండుకోవచ్చు. సో ఈ విధంగా ఈ మూత పెట్టి ఉడికించి ఉంటున్న పాలకూరలో మనం ముందుగా ఉడికించి ఉంచిన పప్పు, ఈ కలర్ఫుల్ అయిన పాలకూర గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఇప్పుడు మనం కొద్దిగా పసుపుని జోడిద్దాం. తర్వాత 1 స్పూన్ పరిమాణంలో మనకి ఉప్పు. ఒక 2 నిమిషాలు పప్పు పాలకూర కలిసేలా మూత పెట్టి ఉడికిద్దాం. మనకి ఈలోగా ఈ పోపులో మన చింతపండు రసం వేసాము. ఇది కూడా ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయినట్లే. ఇది మనం ఆఫ్ చేసుకుని మరుగుతున్న పప్పులో వేద్దాం. సో మన ఈ మరుగుతున్న పప్పులో పోపు, ఉడికిన చింతపండు రసం వేసేద్దాం. ఈ పాలకూరని చింత చిగురుతో కూడా వండుకోవచ్చు. లేదా ఈ పులుపుని ఇంకా న్యాచురల్గా కావాలనుకుంటే పాలకూర మామిడికాయ కాంబినేషన్లో వండుతారు. మనం కందిపప్పుని తీసుకున్నాం, పాలకూరని పొడిపళ్ళాడుతూ పెసరపప్పుతో కూడా వండుకోవచ్చు. ఎలా వండినా సరే ఎక్కువ కుకింగ్ టైం లేకుండా మనం దీన్ని ఈ పోషక భరితంగా దీన్ని వండుకుంటే కనుక దీని నుంచి పూర్తి లాభాన్ని మనం పొందొచ్చు. అలాగే ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు జోడించాం. కారం సరిపోతుంది అనుకుంటే ఈ విధంగానే మనం చపాతీలో కానీ, అన్నంలో కానీ, ఓట్స్తో కానీ ఎలా అయినా తినచ్చు. అలా కాదు కొద్దిగా స్పైసీగా మనం తినాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా కారం వేసుకుని తినే ముందు మనం బటర్ కానీ కొద్దిగా నెయ్యి కానీ అలా మధ్యలో జోడించుకుని దీన్ని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీగా ఉంది. సో మనకి పోషకాలతో రుచికరమైన పాలకూర పప్పు రెడీగా ఉంది. దీన్ని అన్నంతో కానీ, ఓట్స్తో కానీ, చపాతీలతో కానీ ఏ కాంబినేషన్ అయినా లేదా యాజ్ ఇట్ ఈజ్ దాల్ని ఇలాగే మనం ఈ పప్పుని తినేయచ్చు. ఇది మీ ఇంట్లో కూడా చేసుకుని ఎంజాయ్ చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.